ఫ్రెండ్స్, ఎట్టకేలకి రియల్మీ కంపెనీ అయితే తన నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం మొబైల్ ఫోన్ని ఈ రోజు అఫీషియల్గా మనకి ఇండియాలో రివీల్ చేయడం అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది మన ఇండియాకి మొట్టమొదటి 64 మెగాపిక్సెల్ కెమెరా అని కూడా కంపెనీ చెప్పడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇక దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ ఫోన్తో పాటు మనకి ఏమేమి యాక్సెసరీస్ని లాంచ్ చేశారు, దీని సేల్ ఏంటి, అలాగే రియల్మీ నుంచి అతి త్వరలో మనకు రాబోతున్నటువంటి మరొక మొబైల్ ఫోన్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ ఇక్కడ రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కారు అన్నట్లయితే కనుక నా నుంచి ఏదైనా వీడియో పబ్లిష్ చేయగానే మీ ద్వారా అది నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొదటిగా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. దీంట్లో మనకి యాజ్ యూజువల్గానే ఇంతకుముందు ప్రీవియస్గానే తెలుసు, ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 712 SoC చిప్సెట్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ ఏఐ ప్రాసెసర్. అంటే బ్యాటరీ యొక్క పెర్ఫార్మెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం యాప్స్ వాడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ హ్యాంగ్ కానీ ల్యాగ్ కాకుండా ఈ ప్రాసెసర్ అయితే సూపర్గా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి లేటెస్ట్ ప్రీమియం ఫోన్స్ అన్నింటిలో కూడా ఇదే ప్రాసెసర్ని మనం చూస్తున్నాం. ఇది వచ్చేటప్పటికే ఆక్టా కోర్ ప్రాసెసర్ అండ్ దీంట్లో మనకి టోటల్గా 8 కోర్స్ ఉండడం జరుగుతుంది, విచ్ క్యాన్ డెలివర్ అప్ టు 2.3 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్కి ఇది సెట్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో గ్రాఫిక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Adreno 616 అఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ గ్రాఫిక్ డెలివరీ ఉండడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనకి ఇది ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ కాబట్టి వీ నీడ్ దట్ మచ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఆల్సో. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని మన ముందుకు తీసుకొచ్చారు. టోటల్గా ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి మనకి 3 వేరియంట్స్లో దొరకడం ఉంటుంది, 4GB అలాగే 6GB అలాగే 8GB. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 64 అలాగే 128 ఇట్లా 2 వేరియంట్ జీబీస్లో మనకి ఈ మొబైల్ ఫోన్ అయితే దొరుకుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వాడుతున్నటువంటి టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే UFS 2.1. వీళ్ళు UFS 3.0 ఇచ్చుంటే బాగుండేది, కానీ మనకి వీళ్ళు తెచ్చినటువంటి ప్రైస్లో దిస్ ఈస్ సఫిషియంట్ అని నేను అంటాను. దీంట్లో ఉండేటువంటి డిస్ప్లే టెక్నాలజీ గురించి మనం మాట్లాడామంటే ఆల్రెడీ ప్రీవియస్గా మనందరికీ తెలిసిన ఇందులో సూపర్ AMOLED LED స్క్రీన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో టోటల్గా మనకి డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED LED స్క్రీన్. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికి ఇంతవరకు ఏ మొబైల్ ఫోన్లో లేనటువంటి విధంగా 91.9 రేషియో, అంటే అప్రాక్సిమేట్లీ మనకి 92% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ వెరీ థిన్ లెస్ బ్రెజల్స్ని మనం చూడబోతున్నాం. అలాగే కింద చిన్ కూడా చాలా తక్కువగా మనకు రావడం జరుగుతుంటుంది. ఆల్మోస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని ప్రతి యూజర్ పొందాలి అనేటువంటి అంశంతో వీళ్ళు ఈ స్మార్ట్ డిస్ప్లేని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. ఇకపోతే దీంట్లో మనకి 550 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ని డెలివర్ చేయగలరంట. అసలు 550 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అని అంటే సూపర్గా ఉంటుంది. ఈవెన్ ఒక బ్రైటర్ సన్లైట్లో మీరు ఈ మొబైల్ ఫోన్ని బయటికి తీసుకువెళ్ళినా కానీ మీకు డిస్ప్లే మీద ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు డిస్ప్లేలో ఉండేటువంటి ప్రతి ఒక్క కంటెంట్ని మీరు డైరెక్ట్గా చూడగలరు, ఈవెన్ మీరు సన్ గ్లాసెస్ వేసుకున్నా కానీ. దీంట్లో డిస్ప్లే పైన అలాగే దీని వెనకాల ఉన్నటువంటి ప్రొటెక్షన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీ తోటి మొబైల్ ఫోన్ ఆల్మోస్ట్ కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ అని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. ఈవెన్ కంపెనీ లాట్స్ ఆఫ్ టైమ్స్ని టెస్ట్ చేసాం, ఎక్కడ కూడా మాకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం రాలేదు అని చెప్పి మనకు కమిట్ చేయడం అయితే జరిగింది. సో బ్యాక్ వచ్చేటప్పటికే మనకి 3D బెండ్ డిజైన్ తోటి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తీసుకొచ్చారు. సో మొబైల్ ఫోన్ హ్యాండీగా ఉంటుంది, మనం పట్టుకున్నా కానీ ఎక్కడ మనకి చేతుల నుంచి స్లిప్ అవడం ఇలాంటివి కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువనే చెప్పుకోవచ్చు. దీంట్లో వాడినటువంటి బ్యాటరీ కెపాసిటీ అలాగే దీనిలో వాడినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడంతో పాటు 20 వాట్స్కి సంబంధించినటువంటి వూప్ చార్జ్ టెక్నాలజీ, ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 0 to 100% ఆఫ్ ద మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో కేవలం 80 మినిట్స్లో ఛార్జ్ అవ్వడం జరుగుతుందంట. అండ్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మరొక విశేషం ఏంటి అంటే ఈవెన్ మీరు ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకొని మీరు పబ్జీ ఆడుతున్నా కానీ ఒక 1 అవర్ మీరు కంటిన్యూస్గా ఛార్జ్ పెట్టారు అన్నట్లయితే, అంటే 0 to 1 అవర్ ఛార్జ్ పెట్టారు అన్నట్లయితే కనుక 47% ఆఫ్ ద ఛార్జింగ్ తీసుకుంటూ ఉంటుందంట. అంటే జనరల్గా మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కువగా బ్యాటరీ పవర్ ఏదైతే ఉందో డ్రైన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మీరు అలా హెవీ టాస్కింగ్ గేమ్ని యూజ్ చేస్తున్నా కానీ ఇది ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ అవ్వగలదని చెప్పే కంపెనీ మనకి ఇక్కడ డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ మీరు గేమ్ ఆడుతున్న 0 to 47% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో 1 అవర్లో అవుతుందో, అది కూడా పబ్జీ గేమ్ తోటి.
ఇక దీంట్లో సెక్యూరిటీ టర్మ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి వెనక కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు రావడం జరుగుతుంది. దీంట్లో గుడిక్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ జనరేషన్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు వాడటం జరిగింది. సో దీని సహాయంతో ఆల్మోస్ట్ మీరు 34 మైక్రో సెకండ్స్ లోపలనే మీ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లేని అయితే అంటే డైరెక్ట్గా మీ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ తోటి అన్లాక్ చేసుకునేటువంటి సదుపాయాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే 40% మరింత వేగంగా పనిచేసేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంతో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ అయితే ఎలాగో ఉంటుంది. ఇదంతా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి దీన్ని మనం అంత అక్యురేట్గా అయితే క్యాలిక్యులేట్ చేయడం డిపెండ్స్ అపాన్ ద కస్టమ్ UIని బేస్ చేసుకొని ఇది ప్రాసెస్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్ని కూడా మనం చూద్దాం. సో దీంట్లో 64 మెగాపిక్సెల్ అఫ్కోర్స్ మన ఇండియాలో వచ్చినటువంటి మొట్టమొదటి 64 మెగాపిక్సెల్ కెమెరా మొబైల్ ఫోన్ కూడా ఇదే కావటం మరొక విశేషం. ఇది వచ్చేటప్పటికే శాంసంగ్కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ సెన్సార్ GW1 సెన్సార్ని ఇందులో మనకి ఇంప్లిమెంట్ చేశారు, విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 1.7 అంటే అప్రాక్సిమేట్లీ మనం 1.8 అని అనుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికే స్టన్నింగ్ పిక్చర్స్ని ఈవెన్ నైట్ మోడ్లో కూడా ఎక్స్ట్రాడినరీ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయగలదని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. ఇకపోతే దీన్ని ఫిజికల్గా మనం టెస్ట్ చేసేంత వరకు దీన్ని అయితే మనం జడ్జి చేయలేం. ఇక సెకండరీ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ని క్యాప్చర్ చేయడం కోసం మనం యూస్ చేస్తుంటాం. ఇక మరొక సెన్సార్ వచ్చేటప్పటికే 2 మెగాపిక్సెల్, ఇది వచ్చేటప్పటికే డెప్త్ సెన్సార్ అంటే మనకి బొకే షాట్స్ లేదా పోర్ట్రేట్ షాట్స్కి ఇది ఉపయోగపడటం జరుగుతుంటుంది. ఇక ఫైనల్గా మరొక సెన్సార్ దీన్ని వచ్చేటప్పటికే మైక్రో సెన్సార్ అని అనడం జరుగుతుంది. అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మీరు ఫోటో తీయడం కోసం ఈ సెన్సార్ని మనం యూస్ చేస్తుంటాం. ఎంత దగ్గరగా అంటే 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని కూడా మీరు చాలా క్రిస్టల్ క్లియర్గా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీన్ని మొన్న రీసెంట్గా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి Realme 5 అలాగే Realme 5 Proలో కూడా ఇవే కాన్ఫిగరేషన్, కాకపోతే మనకి ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం అప్డేటెడ్ వచ్చిందని చెప్పుకోవచ్చు అంతే. ఇక ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి IMX471 సెన్సార్ విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 2.0తో ఉన్నటువంటి 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ స్టన్నింగ్ ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలదు. ఈవెన్ ఫ్రంట్లో కూడా మనకి AI HDR సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు అండ్ AI బ్యూటీని కూడా ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసారంటే ఇక్కడ 64 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో న్యూ టు ద టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే స్టాండర్డ్ 3.5mm జాక్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఈ మొబైల్ ఫోన్ మనకి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. కాకపోతే ఇయర్ ఫోన్స్లో మాత్రమే ఈ టెక్నాలజీ మనకు వర్క్ చేయడం జరుగుతుంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి దీంట్లో స్టీరియోఫోనిక్ స్పీకర్స్ ఏవైతున్నాయో ఇన్బిల్ట్ మనకు ఫోన్తో పాటు రావడం అయితే జరుగుతుంది. ఇక ఫిజికల్గా దీన్ని వెరిఫై చేసేంత వరకు దీని సౌండ్ టెక్నాలజీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం జడ్జి చేయలేము. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఈసారి కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు Realme XTలో. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి డార్క్ మోడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే సమ్ థర్డ్ పార్టీ యాప్స్ మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేకుండా లేదా యాప్లో మాత్రమే నైట్ మోడ్ యూస్ చేయకుండా టోటల్ త్రూఅవుట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అంతా కూడా మనకి డార్క్ మోడ్ రావడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటుగా మనకి దీంట్లో క్లోనింగ్ యాప్స్ని కూడా సపోర్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ మనకు ప్రతి దానిలోనూ కూడా ఈ ఫీచర్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిజిటల్ వెల్ బీయింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీ అంటే ఏ యాప్ని మనం ఎంతెంతసేపు యూస్ చేస్తున్నాం ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి హైపర్ బూస్ట్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో హైపర్ బూస్ట్ టెక్నాలజీ తోటి మనము కెమెరాకి సంబంధించినటువంటి కలర్స్ ఏవైతున్నాయో ఇవన్నీ మరింత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని కూడా కంపెనీ మనకు ప్రొవైడ్ చేశారు. ఇకపోతే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android Pieతోనే మనకు రావడం జరుగుతుంది. మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి Android Q సపోర్ట్ని కూడా దీనిలో తీసుకొచ్చేటువంటి అవకాశం. ఫైనల్గా ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి ఫస్ట్ వేరియంట్ అంటే 4GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 15,999 రూపాయలకి, అలాగే 6GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని మనకి 16,999 రూపాయలకి, అలాగే 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని మనకి కేవలం 18,999 రూపాయలకి. ఇది కూడా సేల్ రేపు నెక్స్ట్ మండే అంటే ఈ సెప్టెంబర్ 16th నాడు అఫీషియల్గా వీళ్ళు మనకి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇది కూడా ఫ్లిప్కార్ట్ త్రూనే మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ సూన్ వీళ్ళు పేటిఎం ద్వారా కూడా ఈ ప్రొడక్ట్స్ని తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే ఇంట్రడక్షన్ ఆఫర్ కింద మనకి బ్యాంక్ ఆఫర్స్ అయితే ఏమీ వీళ్ళు ప్రమోట్ చేయలేదు. కానీ ఫస్ట్ ఎవరైతే ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేస్తారో వీళ్ళందరికీ 6 months లోపల ఒకవేళ స్క్రీన్ కనుక డ్యామేజ్ అయ్యి ఉందన్నట్లయితే కనుక రీప్లేస్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. ఇకపోతే దీంతో పాటుగా మనకి ఇది కేవలం లిమిటెడ్ ఎడిషన్ కింద అంటే కేవలం ఫస్ట్ సేల్లో 64,000 ఫోన్లు మాత్రమే మన ముందు తీసుకొని రాబోతున్నారు. వీళ్ళు 64,000 రూపాయల మ్యాజిక్ ఏందో నాకు అర్థం కాలేదు. అంటే 64 అంటే దీంట్లో 64 మెగాపిక్సెల్ ఉంది కాబట్టి 64,000 మొబైల్ ఫోన్స్ని మాత్రమే ఫస్ట్ సేల్లోకి తీసుకొని రాబోతున్నారంట. ఇక మళ్ళీ అదే రోజు మరొక సేల్ పెడతారా లేదా ఒక వారం ఆగిన తర్వాత మరొక సేల్ని పెడతారా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. కలర్స్
విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 2 కలర్స్లో దొరకడం జరుగుతుంది. మొదటిగా వచ్చేటప్పటికే పెరల్ వైట్, అలాగే రెండోది వచ్చేటప్పటికే పెరల్ బ్లూ కలర్. వీటితో పాటుగా మనకి రియల్మీ తన నెక్స్ట్ జనరేషన్ యాక్సెసరీస్ని కూడా అనౌన్స్ చేసింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే మొట్టమొదటిగా పవర్ బ్యాంక్. ఇది వచ్చేటప్పటికే మనకి 10,000 mAh బ్యాటరీతో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక ఇర్రివర్సబుల్ అంటే అట్ ఏ టైం మీరు 2 డివైజెస్ని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ ల్యాప్టాప్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అంట. ఇక దీంట్లో మనకి టైప్ ఏ అలాగే టైప్ సి 2 కమ్యూనికేషన్ పోర్ట్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే ఈసారి దీంట్లో డిఫరెంట్ కలర్స్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో మీరు బేసిక్గా చూసారు అన్నట్లయితే గ్రే, రెడ్ అండ్ ఎల్లో కలర్లో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక దీంట్లో రెగ్యులర్గా ఉండేటువంటి పవర్ బ్యాంక్ ప్రొటెక్షన్లో 9 లేయర్స్ ఉంటాయి. దీంట్లో 12 లేయర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో తొందరగా మనకి ఇది డ్యామేజ్ అవటం కానీ బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కానీ చాలా తక్కువ. అండ్ దీన్ని హ్యాండీగా ఉండడం కోసం వీళ్ళు రెగ్యులర్గా ఉండేటువంటి స్క్వేర్ సైజులో కాకుండా దీన్ని మనకి కర్వ్డ్ సైజులో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇవి వచ్చేటప్పటికే రేపు సెప్టెంబర్ మంత్లో సేల్లోకి తీసుకొస్తానన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే వీళ్ళు 1299 అంటే 1300 రూపాయలకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ సేల్ డేట్ అయితే మనకి కన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. ఇక దీంతో పాటుగా ఐకానిక్ కేసుని తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి 399 కింద, అది కూడా ఎక్స్టీకి సంబంధించింది. ఈవెంట్లో వీళ్ళు మనకి రియల్మీ నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ ఇయర్ బడ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒక విశేషం ఏంటంటే ఇది నెక్ బ్యాండ్ లాగా రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే దీన్ని మీరు అటాచ్ చేస్తారో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అలాగే ఎప్పుడైతే మీరు దాన్ని డిటాచ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది బ్లూటూత్ యాక్టివేట్ అయ్యి మనకు మొబైల్ ఫోన్స్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది కూడా సీమ్లెస్గా, అసలు మీకు కనెక్ట్ అయిందన్న విషయం కూడా అర్థం కాదంట. ఇకపోతే ఇది బ్లూటూత్ 5.0 టెక్నాలజీ తోటి ఒక్కసారి మీరు సింగిల్ ఛార్జ్ చేశారంటే ఇది 12 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే మీరు జస్ట్ 10 మినిట్స్ ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక 100 మినిట్స్ మ్యూజిక్ ప్లేబ్యాక్ని మనకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పడం జరిగింది. ఇక దీంట్లో రియల్మీ రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి రియల్మీ బడ్స్కి సంబంధించినటువంటి 11.2కి సంబంధించినటువంటి డైనమిక్ డ్రైవర్ని తీసుకొచ్చారు. సో బేస్ ఇవన్నీ కూడా మామూలు మనకి రెడ్మీ బడ్స్ 2లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని కూడా మనం ఫిజికల్గా టెస్ట్ చేసేంత వరకు అయితే మనం చెప్పలేము. ఇక టోటల్గా దీని వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 30 గ్రామ్స్ అని చెప్పడం జరిగింది. ఇక ఇది అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ అండ్ రెగ్యులర్ ఎల్లో కలర్స్లో మనకు దొరుకుతుంది. వీటితో పాటు ఇది IPX4కి సంబంధించినటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అంటే స్వెట్ అండ్ వాటర్ ప్రూఫ్గా మనకు రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా దీని ప్రైస్ విషయానికి వచ్చారన్నట్లయితే 1799 అంటే 1800 రూపీస్కి మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీన్ని అఫీషియల్గా ఈ రోజు నుంచే మనకు సేల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఇక పవర్ బ్యాంక్ అండ్ అలాగే మనకి దీనికి సంబంధించినటువంటి ఐకానిక్ కేస్ ఏదైతే ఉందో, ఐకానిక్ కేస్ మనకి అక్టోబర్లో, అలాగే పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో సెప్టెంబర్లో తీసుకొని రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు రియల్మీ తన ఈవెంట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్నిటి గురించి. ఇకపోతే ఈ ప్రోడక్ట్స్ అన్నిటిలో అంటే యాక్సెసరీస్లో మీకు ఏం నచ్చింది, అలాగే రియల్మీ XT ప్రైస్ వర్త్ ఫర్ మనీయా కాదా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.